అయితే మనకి 10th క్లాస్ బయాలజీలో మనకి ఓల్డ్ బుక్ అదేవిధంగా న్యూ బుక్లో ఎక్కువ న్యూ బుక్లో అన్ని మ్యాటర్స్ అని డిలీట్ చేయడం జరిగింది. ఓల్డ్ బుక్లో మ్యాటర్ ఎక్కువ ఉండేది, ఇక్కడ మనకి మ్యాటర్ తగ్గించారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 8th, 9th, 10th క్లాసెస్ ఏపీలో వచ్చినటువంటి న్యూ బుక్స్ మాత్రమే, బైలింగులు మాత్రమే చదవండి. ఓకే, ఎన్సీఆర్టీ బుక్స్ కదా ఇవన్నీ కూడా. కాబట్టి అదే సిలబస్ మనకి రేపొద్దున అదే ఇస్తారు కాబట్టి అదే చదవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియోలో మనం ఈ రోజు నుంచి మరి రోజుకు ఒక యూనిట్ చొప్పున 8th క్లాస్ బయాలజీ, తర్వాత 9th, తర్వాత 10th అయితే చెప్తాను. రోజుకో వీడియో రావచ్చు. తర్వాత కంటెంట్ కూడా చేయాలి, అదేవిధంగా మెథడ్ కూడా చేయాలి. కాబట్టి మన ఇక పూర్తిగా ఏపీ అభ్యర్థులకి కేటాయిస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే మనకి మెథడ్ ఒక వీడియో వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం అండి. ఓకే, ఓకే మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే 8th, 9th, 10th క్లాసెస్ బైలింగ్వల్, అదేవిధంగా ఇంటర్ స్థాయిలో మనం కంటెంట్ నేర్చుకోవాలి, అదేవిధంగా మెథడ్ వీడియోస్ అలాగా ఆల్టర్నేట్గా రోజువారీ ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. అది 8th, 9th, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ ఒక ఆర్డర్లో వస్తాయి. దయచేసి గమనించండి. ప్లేలిస్ట్ సగం వరకు నేను అన్ని కూడా సెట్ చేశాను, ఇంకో సగం ఉన్నాయి, అవి కూడా అయిపోతాయి. ఈరోజు రేపట్లో అయిపోతాయి. కాబట్టి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన క్లాస్ చూసుకోవచ్చు. అయితే ఇది ట్యాబ్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీ దగ్గర బుక్స్ లేకపోతే నోట్స్ రాసుకోవడమో, లేకపోతే బుక్స్ ఉంటే మీ దగ్గర బుక్స్ పెట్టుకుని ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అదే చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి గమనించండి. మరి ఒకసారి దీనికి 8th క్లాస్ బయాలజీ ఉన్నటువంటి సెమిస్టర్ 1 సంబంధించినటువంటి బుక్ ఇది. మరి సెమిస్టర్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఒకసారి చూస్తే మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఇచ్చారు. ఓకే, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఉంది. తర్వాత మనకి మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్ అండ్ ఫోయ్, అదేవిధంగా సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ రీప్రొడక్షన్ యానిమల్. ఇది సెమిస్టర్ 1లో మనకి 4 లెసన్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ 10th క్లాస్ బయాలజీ. మరి ఈ రోజు మనం మరి జూలై 13 కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఈ లెసన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఈ లెసన్ తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. సరే, ఒకసారి మనం తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి ఒకసారి చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాము. సో కణం, అదేవిధంగా నిర్మాణం, విధులు అని చెప్తున్నారు. మరి ప్రతి జీవి అనేది కణం చేత నిర్మితమై ఉంటుంది. ప్లాంట్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్, ప్రతి జీవి కూడా కణాల చేత నిర్మితమై ఉంటుంది. మరి ఈ కణం అనేది ఎలా ఉంటుంది కనిపిస్తుందంటే మనకి కొన్ని కణాలు కనిపిస్తాయి. 99% కణాలు అనేవి మనకి మైక్రోస్కోపిక్, కంటికి కనిపించినటువంటి కణాలే. చాలా మైక్రోస్కోపిక్గా ఉంటాయి. కొన్ని మనకి కనిపిస్తాయి, అంటే 1% సెల్స్ మాత్రమే మనకి కనిపించడం జరుగుతుంది. మరి యాక్చువల్గా మన గోడ ఎలా అయితే కడతామో, గోడలో ఇటుకలు ఎలా ఉంటాయో, మన ప్రతి జీవి కూడా ఏదైనా ప్లాంట్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు, ప్రతి జీవి ఎవరైనా కూడా కణం చేత నిర్మితం ఉంటుంది. కాబట్టి కణం అనేది ప్రాథమిక నిర్మాణం అవుతుంది అనమాట. ఒక జీవికి ప్రాథమిక నిర్మాణాత్మక లేదా క్రియాత్మక ఇదేంటంటే మనకి నిర్మాణాత్మకము, అదేవిధంగా క్రియాత్మక ప్రమాణం ఏంటంటే కణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కణాన్ని మనం నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్తాము. నిర్మాణాత్మక ప్రమాణం అంటే ప్రతి జీవి అనేది కణం చేత నిర్మితం ఉంటుంది. అదేవిధంగా క్రియాత్మక ప్రమాణం అంటే జీవిలో ఉన్నటువంటి అనేక కణాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కణం, ఒక్కొక్క అవయవానికి సంబంధించినటువంటి కణాలు అనేవి ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ కణాన్ని ఆవిష్కరణ ఎవరంటే మీకు అందరూ చెప్తారు, మీకు తెలిసిందే. 1965లో రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త మరి కణాన్ని కనుక్కోవడం జరిగింది. మరి అతను చెట్టు బెరడులో ఉన్నటువంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెట్టు బెరడులో బార్క్లో ఉన్నటువంటి కార్క్ అనేటువంటి ఒక భాగాన్ని తీసుకున్నారు. అంటే బెండు అనేది చెట్టు బెరడులో ఉండేటువంటి ఒక పార్ట్. అది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెట్టు అనుకోండి, ఇది బార్క్ అనుకోండి. బార్క్ అంటే బెరడు అని అర్థము. ఈ బార్క్లో ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే కార్క్. సో దాంట్లో ఉన్నటువంటి పలుచుగా ఉన్నటువంటి బెండును తీసి మరి మైక్రోస్కోప్ కింద, అతను తయారు చేసినటువంటి మైక్రోస్కోప్ కింద చూస్తే తేనె పట్లు గదులు ఎలా ఉన్నాయి మనకి అలాగ కనిపించాయి. అతనికి తేనె పట్టులో ఉన్నటువంటి గదులు ఎలా అయితే ఉంటాయో అలా కనిపించాయి. మరి ప్రతి గదిని కణం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి కణంని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్ అవుతారు. మరి ఇతను చెట్టు బెరడులో ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి
బెండుని తీసుకొని మరి దానిలో ఉన్నటువంటి దాని పలుచుని బెండుని మైక్రోస్కోప్ కింద చూసి మరి అక్కడ కణాలు అనేవి అన్నీ కూడా హనీకోమ్ లాగా ఉన్నాయి, తేనె పట్లు ఎలా ఉంటాయో గదులు అలాగే ఉన్నాయి. మరి ప్రతి గదిని ఇతను ఒక కణం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త 1665లో మనకి రాబర్ట్ హుక్ అనేటువంటి శాస్త్రవేత్త బెండు పలుచుని అంటే పలుచుగా ఉన్నటువంటి బెండుని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశారు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాబర్ట్ హుక్ చే అబ్జర్వ్ చేయబడిన సెల్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది తర్వాత మనం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం చెప్తున్నాను. ఇంకా ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, బేసిక్స్ కాబట్టి అంత మనకి అది అవసరం లేదు. అయితే ఈ హుక్ బెండులో మనకి కార్క్లో గమనించినటువంటి కణాలన్నీ కూడా నిర్జీవ కణాలు అవుతాయి, సజీవ కణాలు అయితే కావు. తర్వాత మనకి రాబర్ట్ హుక్ పరిశీలన తర్వాత 150 years పాటు వాళ్ళ కణం గురించి ఎవరు రీసెర్చ్ చేయలేదు, ఎవరికి తెలియదు అనమాట. సో తర్వాత మనకి ఇప్పుడు కణం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ద సెల్. ఈ సెల్ ఏంటంటే మనకి భవనంలో ఇటుకలు ఎలా ఉంటాయో మనకి సజీవుల్లో కణాలు అలాగుంటాయి. కాబట్టి ఈ సెల్స్ అనేవి ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు, అదేవిధంగా ప్రాథమిక క్రియాత్మక ప్రమాణాలను కణాలని మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ పహలి అండ్ బోజో ఉంటారు. ఈ లెసన్ అంతా కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు. ఓకే, ఎగ్ని మనం కంటితో సులభంగా చూడవచ్చు. మరి మనం తినేటువంటి ఎగ్ ఆ గ్రూప్ ఆఫ్ సెల్లా అండ్ సింగిల్ సెల్లా? సో అదేంటంటే మనకి మనం తినేటువంటి ఎగ్ అనేది ఒక సింగిల్ సెల్, అది ఒక సెల్ అంతే తప్ప గ్రూప్ ఆఫ్ సెల్ అయితే కాదు. సో ఇదంతా మనకి 8th క్లాస్ బయాలజీ అంతా కూడా కాన్సెప్ట్ అంటే ఇంట్రడక్షన్ మాత్రమే ఉంటుంది. ఇదే లెసన్ మన 9th క్లాస్లో స్టార్ట్ అయింది, మీకు తెలుసు. కాబట్టి అక్కడ చాలా కొంచెం డెప్త్గా అయితే ఉంటుంది. నేను ఎక్కడైతే అండర్లైన్ చేశానో మీకు టైం ఉంది కాబట్టి చక్కగా నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్. నేను చదువుతాను, 1-2 సార్లు చదివి మీకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్ అయినా ఏదైనా పొరపాటు జరిగినా మీరు సరి చేసుకోండి. ఓకే, తర్వాత ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి అంశాలు, కణం నిర్మాణ విధులు. సో ఒకసారి ఇంగ్లీష్ మీడియము, తర్వాత రెండోది. ఓకే, సో ఈ లెసన్ అంతా కూడా మనకి ప్లాంట్ సెల్ గురించి, అదేవిధంగా యానిమల్ సెల్. సో ప్లాంట్ సెల్ అంటే మనకి ఉల్లి పొర కణాలను గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అదేవిధంగా యానిమల్ సెల్ అంటే మనకి యానిమల్ సెల్స్ వచ్చేసి మనకి చీక్ సెల్స్ వస్తాయి, బుగ్గ కణాలు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ బుగ్గ కణాలు అనేవి యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ వచ్చేసి మనకి ఉల్లి పొరలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎలాగా వృక్ష కణము జంతు కణం అని చెప్పేసి ప్రత్యేకించి ఇవ్వలేదు, ప్లాంట్ సెల్ యానిమల్ సెల్ అని ఇవ్వలేదు. ఓన్లీ ఆనయాన్ సెల్ వచ్చేసి మనకి ప్లాంట్ సెల్ అవుతుంది. చీక్ సెల్స్ మనకి బుగ్గ కణాలు ఉంటాయి కదండి, ఆ బుగ్గ కణాలు మనకి ఏమవుతాయి అంటే మనకి లైక్ యానిమల్ సెల్స్ అనేవి అవుతాయి. ఒకసారి మీరు చూడండి, ఓకేనా? ఓకే, ఒకసారి లెసన్లోకి వెళ్తాము, చాలా జాగ్రత్తగా వినండి. సో వీలైతే నోట్స్ రాసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఉల్లి పొరలో ఉన్నటువంటి కణాలు అనేవి ఎలా ఉంటాయి. ఓకే, ఒక ఉల్లి పొరను తీసుకుని దాన్ని మనం స్లైడ్ కింద, ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి. ఓకే, ఇక్కడ ఎగ్ని మనం ఏక కణానికి ఉదాహరణ చెప్పవచ్చు. ఇది ఒక పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఎగ్ని ఏక కణానికి ఉదాహరణ ఏంటంటే మనకి ఎగ్ అది సింగిల్ సెల్ తప్ప గ్రూప్ ఆఫ్ సెల్ అయితే కాదు, టిష్యూ అయితే కాదు అది. ఓకేనా? సో ఇది సాధారణ కంటితో చూడగలిగినటువంటి పెద్ద పరిమాణంలో మనకి ఉంటుంది. ఓకేనా? తర్వాత మనకి కణాలని చూడటానికి ఏం ఉపయోగిస్తాం జనరల్గా? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కానీ కాంపౌండ్ మైక్రోస్కోప్లు కానీ చూడవచ్చు. మ్యాక్సిమం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఉపయోగిస్తాము. ఈ ఏదైనా ఒక కణం గురించి మనం ప్రయోగం చేసేటప్పుడు కానీ కణాలని కనుక్కునేటప్పుడు కొన్ని స్టైన్స్ వాడతాము, కొన్ని రంజనాలని వాడతాము. వీటిని వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ సెల్స్ అనేవి, రంజనం అంటే ఒక రంగు ఇచ్చేటటువంటి పదార్థము, ఆ వాటిని గ్రహించుకొని ఇంకా యాక్టివ్గా మనకైతే కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వన్, దీంట్లో మనకి కణాల సంఖ్య అడిగాడు. సో కణాల సంఖ్య, నెంబర్ ఆఫ్ సెల్స్ కదా. సో ఒక జీవి పెద్దగా ఉందా చిన్నగా ఉందా మరి వేటి మీద ఆధారపడుతుందంటే, ఒక ఏనుగు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఎలిఫెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్లో పెద్ద సెల్స్ ఏమి ఉండవు. అదేవిధంగా మనకి హ్యూమన్, ఒక ఎలిఫెంట్ని హ్యూమన్ పక్కన చూడండి, ఎలిఫెంట్ పెద్దగా ఉంటుంది, హ్యూమన్ చిన్నగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ రెండు జీవుల్లో కణాలు అనేవి పెద్దగా ఉండవు. ఏనుగులో కణాల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏనుగు అనేది, ఎలిఫెంట్ అనేది పెద్దగా కనిపిస్తుంది. మనలో మనకి కణాల సంఖ్య తక్కువ కాబట్టి అక్కడ మనకి తక్కువ సైజు కనిపిస్తాం. కాబట్టి ఒక జీవి యొక్క పరిమాణాన్ని నిర్ణయించేది కణాల పరిమాణం కాదు, సెల్ సైజ్ కాదు, సెల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అనమాట.
ఒక జీవిలో ఉన్నటువంటి కణాల సంఖ్య మనకి ఆ జీవి పెద్దదా చిన్నదా అని చెప్తుంది, కానీ కణం యొక్క పరిమాణం కాదు. కాబట్టి ఆ ఆర్గానిజం సైజ్ బేస్డ్ అంతా ఓన్లీ సెల్ నెంబర్, నాట్ సెల్ సైజ్. అంటే ఒక జీవి పెద్దదా చిన్నదని చెప్తే మనం ఎలా చెప్తాము? కణాల పరిమాణాన్ని బట్టి కాదు, కణాల సంఖ్యను బట్టి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, కణాల సంఖ్య. సో మనకి బాడీలో చాలా కణాల సెల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, 1 బిలియన్ అంటే మనకి 1000 మిలియన్స్, 1 ట్రిలియన్ అంటే మనకి 1000 బిలియన్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కణాల సంఖ్య. కణాల సంఖ్య మనం గమనిస్తే ఆ ఏనుగు వంటి పెద్ద జంతువుల్లో కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ జంతువు పెద్దది కనిపిస్తుంది. మనిషిలో తక్కువగా ఉంటాయి కాబట్టి మనిషి తక్కువగా కనిపిస్తాడు, ఇద్దరిని పక్క పక్కన పెడితే. అంటే ఒక జీవి యొక్క పరిమాణాన్ని, సైజ్ని నిర్ణయించేది కణాల సైజు కాదు, కణాల పరిమాణం కాదు, సెల్ సైజ్ కాదు, సెల్ నెంబర్ ఆఫ్ సెల్స్. కాబట్టి ఎవ్రీ ఆర్గానిజం సెల్ సైజ్, అంటే ఆర్గానిజం సైజ్ బేస్డ్ ఆన్ ద ఓన్లీ సెల్ నెంబరే కానీ సెల్ సైజ్ అనేది కాదు. సో ఇక్కడ కణాల సంఖ్య గురించి ఇవ్వడం జరిగింది. మరి కణాల సంఖ్యను చూస్తే ఇక్కడ మనకి యాక్చువల్గా దీని ప్రకారం మనకి 2 జీవులు ఉంటాయి. ఒకటి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, అదేవిధంగా యూనిసెల్యులర్ ఆర్గానిజం. బహుకణ జీవులు, అదేవిధంగా ఏకకణ జీవులు. సో బహుకణ జీవులో ఏం జరుగుతుంది? మల్టీసెల్యులర్ ఆర్గానిజంలో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ అండ్ యానిమల్స్, మనమంతా కూడా మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే. మరి ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేవి మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్, అనేక కణాలతో ఉంటుంది కాబట్టి మనం వీటిని బహుకణ జీవులు అంటాము. కాబట్టి ఏ జీవి అయినా కూడా తమ యొక్క జీవితాన్ని ఒక సింగిల్ సెల్తో స్టార్ట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చూడండి, ఈ బిలియన్ల కణాలతో ఉన్నటువంటి జీవి ఏ జీవి అయినా కూడా ఏక కణంతో తన యొక్క లైఫ్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత మనకి ఆ కణమే మనకి ఫలదీకరించినటువంటి అండం, ఓవ్యూల్. సో ఫలదీకరించినటువంటి అండం విభజన చెందుతూ కణాల సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ చూస్తే బహుకణ జీవులు అంటే 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మితమయ్యే జీవుల్ని మనం బహుకణ జీవులు అంటాము. ఓకే, తర్వాత ఏకకణ జీవులు అంటే ఏంటి? కొన్ని జీవులు ఒకే ఒక కణంతో నిర్మితమైనటువంటి జీవులన్నీ కూడా ఏకకణ జీవులు అంటాము. సో ఈచ్ ఆర్గానిజం, దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ సింగిల్ సెల్. ఏ ఆర్గానిజం అయితే ఒకే ఒక కణంతో నిర్మితం ఉంటుందో అటువంటి జీవుల్ని మనం ఏకకణ జీవులు లేదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాము. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి తెలిసిందే అమీబా, పారామిషం అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అవి ఏకకణ జీవులకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు, ఓకేనా? కాబట్టి కణాల సంఖ్య ఆధారంగా జీవులు ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఎట్ ద సేమ్ టైమ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. సో ఇన్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఎవ్రీ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్. In unicellular organisms, each organism made up of only single cell. ఒకే కణంతో నిర్మితమైతే ఏకకణ జీవి అని, 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మితమైతే బహుకణ జీవులు అంటాము. అది తెలుసు మీకు, ఓకేనా? అమీబా, పారామీషియం. ఈ పేజీలో మనకి ఇదే ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడికి వెళ్దాం? నెక్స్ట్ పేజ్లో చూస్తే మనకు ఒకసారి చూడండి. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనకి కణాల ఆకారం. సో కణాల ఆకారంలో చూస్తే మనకి అమీబాకి నిర్దిష్టమైనటువంటి దానికి ఆకారం ఉండదు. ఇది ఎప్పటికప్పుడు తమ యొక్క ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుందన్నమాట. అయితే అమీబా దేహం నుండి వివిధ పొడవుల్లో వెలుపలికి పొడుచుకొని కొన్ని నిర్మాణాలు వస్తాయి. దాన్ని మనం ఏమంటాము? మిథ్యాపాదాలు అని చెప్తాము, లేదా సూడోపోడియా అని చెప్తాము. ఇది ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థం ఉన్నప్పుడు ఇక్కడ చలించేసి ఇక్కడ దగ్గరికి వెళ్ళిపోయి దాని శరీరాన్ని ఇలా చాటి ఈ శరీరాన్ని ఇలా కొంచెం ముందుకు పొడుచుకొని వచ్చేసి ఈ ఆహారం చుట్టూ ఈ సూడోపోడియా అనేది మనకి ఆహార రిక్తికని ఏర్పాటు చేస్తుంది. ఈ సూడోపోడియా ఎక్కడైతే ఆహారం ఉంటుందో సూడోపోడియా ముందుకు సాగి ఆహారం చుట్టూ మనకి ఫుడ్ వ్యాక్యూల్ని ఫామ్ చేస్తుంది, ఆహారపు రిక్తికను ఫామ్ చేస్తుంది. ఈ ఆహారపు రిక్తికలో కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్ అనేవి సింపుల్గా మారుతాయి. సంక్లిష్ట ఆహార పదార్థాలు అనేవి సరళ ఆహార పదార్థాలుగా మార్చబడతాయి మన ఆహారపు రిక్తికలు అనమాట. తర్వాత డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అనేది అమీబా బాడీలోకి డిఫ్యూజ్ అవుతుంది, రిమైనింగ్ బాడీ సర్ఫేస్ నుంచి బయటకు అయితే వస్తుంది. కాబట్టి కణాల ఆకారం అనేటువంటి టాపిక్లో అమీబా అనేటువంటి ఒక జీవిని తీసుకుంటే ఇతర జీవులకు ఇది నిజానికి ఇతర జీవుల వల్ల ఇది నిర్దిష్ట ఆకారం, వేరే ఆర్గానిజమ్స్కి ఒక్కొక్క ఆకారం ఉంటుంది, కానీ దీనికి నిర్దిష్టమైనటువంటి ఆకారం ఏమీ లేదు. ఒక్కొక్కసారి దాని ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దీని దేహం నుండి కొంత
పొడవులో వెలుపుకి పొడుచుకొని వచ్చినటువంటి కొన్ని నిర్మాణాలు అయితే ఉంటాయి. దీని దేహం నుంచి కొన్ని అవుటర్ గ్రోత్ అనేవి బయటకు వస్తాయి. వీటిని మనం మిథ్యా పాదాలు అని చెప్తాము. సో మిథ్య అంటే మాయ, అంటే సూడోపోడియా అంటే మనకి సూడో అంటే ఫాల్స్ అని అర్థం, నిజమైనటువంటి కావవి అని అర్థం. కాబట్టి అమీబా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఆహారం తీసుకుంటుందో అప్పుడు ఆ ఆహారం దగ్గర మూమెంట్ అవుతూ తర్వాత ఎక్కడైతే ఆహారం కనిపిస్తుందో ఆ ఆహారము దగ్గరికి వెళ్ళేపాటికి సూడోపోడియా ఫామ్ చేస్తుంది. మళ్ళీ ఫుడ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ సూడోపోడియా కాకుండా మామూలుగా తమ యొక్క లైక్ ఆకారాన్ని అలాగే ఉంచుతుంది అనమాట. ఓకేనా, ఇది అమీబా యొక్క కణాల ఆకారం. సో మరి అమీబా ఎందుకు ఆకారాన్ని మార్చుకుంటుంది, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనకి ఎక్కువ అమీబా అనేది ఎందుకు ఆకారాన్ని మార్చుకుంటుందంటే ఫుడ్ పర్పస్, అంటే మనకి లైక్ ఆహార సేకరణకి, అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళటానికి ఈ అమీబా అనేది మిథ్యాపాదాలని ఏర్పరచుకొని తన ఆకారాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఓకేనా, ఇంకోటి మనకి తన ఆకారాన్ని మార్చుకునేటువంటి ఇంకొక కణం ఉంది మన బాడీలో ఉన్నటువంటి WBC సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. సో వైట్ బ్లడ్ సెల్స్ అనేవి యాక్చువల్గా ఇవి సెల్సే, కానీ అమీబా అనేది ఒక పూర్తి స్థాయి జీవరాశి అనమాట. ఇలాగ ఇక్కడ రెండింటిని కంపేర్ చేయడం జరిగింది. మరి కణాలు ఎలా ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ కణాలు అనేవి చూడండి, ఇది నెర్వ్ సెల్ బ్రాంచెడ్గా ఉంటుంది, సో శాఖాయుతంగా ఉంటుంది. సో RBC రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి రౌండెడ్ షేప్లో ఉంటాయి, వర్తులాకారపు ఎర్ర కణాలు ఉంటాయి. తర్వాత మనకి స్పిండిల్ ఫైబర్లో ఉంటాయి, కదురు ఆకారపు కండర కణం. ఓకేనా, మజిల్ సెల్స్ అయితే ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క కణం అనేది ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. కాబట్టి శాఖాయుత నాడి కణం ఉంటుంది, మరి కండర కణం అనేది కదురు ఆకారంలో స్పిండిల్ ఫైబర్, అంటే రెండు కొనలు అనేవి మొనదేలి ఉంటాయి. ఓకే, నేను కొంచెం ఇంగ్లీష్ మీడియం టీచ్ చేయటం వల్ల తెలుగులో అంతగా ఎఫెక్ట్గా పలకలేను, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మనకి ఎర్ర కణాలు అనేవి మనకి వర్తులాకారపు, ఓకే, రౌండ్ షేప్డ్ RBC అనేవి ఉంటాయి. అంటే కణాలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అని అర్థం అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ పేజ్లో ఇది సరిపోతుంది. మీరు కావాలంటే ఇక్కడ మీరు నోట్స్ రాసుకోవచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ మీ దగ్గర బుక్ ఉంటే మీ దగ్గర అండర్లైన్ చేసుకోండి, అవే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఓకేనా, నెర్వ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి, సమాచారాన్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి, అంటే మనకి రిసెప్టార్స్ ఉంటాయి చేతిలో, కొన్ని గ్రాహకాలు ఉంటాయి, వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ క్యారీ చేసి టువార్డ్స్ ద బ్రెయిన్ ఆర్ టువార్డ్స్ ద స్పైనల్ కార్డ్, రెండిట్లో ఏదో దానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకి నెర్వ్ సెల్స్ అనేది ఉంటాయి. ఓకేనా, సో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకి చూడాలి కణాల పరిమాణం పైన ఒకటి చూడండి. సో ఇక్కడ మనకి కణ కవచం గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా కణ త్వచం గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండింటిని మనకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కణ కవచం అంటే సెల్ వాల్ అని అర్థం, సెల్ వాల్ గుర్తుపెట్టుకోండి, తెలుసు కదా. ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సిఎం అండ్ పిఎం అంటే ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సెల్ మెంబ్రేన్, అంటే మనకి కణ త్వచం అని అర్థం. కాబట్టి కణ కవచం అనేది కేవలం ప్లాంట్ సెల్లో ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లాంట్ సెల్ అనుకోండి, ఇది రెక్టాంగులర్ ఇన్ షేప్లో ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఈ షేప్లో ప్లాంట్ సెల్ అనేది ఉంటుంది. అయితే ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి అవుటర్ లేయర్ ఏంటి మనకి సెల్ వాల్ అని చెప్తాము, అంటే దీని తెలుగులో కణ కవచం అని చెప్తాము. తర్వాత ఉండేది మనకి లేయర్ అంటే సెకండ్ లేయర్ వచ్చేసి ప్లాస్మా మెంబ్రేన్, పిఎం లేదా సిఎం సెల్ మెంబ్రేన్, అది కణ త్వచం అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో కణ కవచము కణ త్వచము అంటే సెల్ మెంబ్రేన్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్ ప్రజెంట్ ఇన్ ప్లాంట్ సెల్, బట్ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ యానిమల్ సెల్ ఓన్లీ. కాబట్టి మరి జంతు కణాల్లో కేవలం మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. ఓకే, దయచేసి ఇది గమనించండి. ఓకే, అదేవిధంగా మనకి సెల్ వాల్ని బ్యాక్టీరియా కణాలు కూడా సెల్ వాల్ని ఇక్కడ కలిగి ఉంటాయని చెప్పేసి ఇక్కడ నేను రాయటం జరిగింది. మరి కణాలు ఏ పరిమాణంలో ఉంటాయి, కొన్ని చూడొచ్చో చూడకూడదు అంటే మనకి దాదాపు మనకి మన సాధారణ కంటి చూపుతో కణాలు అనేవి మనకి కనిపించవు. అయితే అతి చిన్న కణం ఏంటంటే ఇక్కడ చూడండి, అతి చిన్న కణం వచ్చేసి మనకి బ్యాక్టీరియాలో ఉంటుంది. బ్యాక్టీరియా 0.1 to 0.5 మైక్రోమీటర్ పరిమాణం ఉంటుంది. సో అతి చిన్న కణం బ్యాక్టీరియల్ కణము మరి 0.1 to 0.5 మైక్రోమీటర్ పరిమాణంలో ఉంటుంది బ్యాక్టీరియల్ కణము. తర్వాత మనకి అతిపెద్ద కణం ఏంటంటే మనకి వృష్ఠపక్షి వచ్చేసి మనకి ఆస్ట్రిచ్ బాడ్ కదా, దీని యొక్క ఓవిల్ అనేది 170 మిల్లీమీటర్స్ 130 మిల్లీమీటర్ పరిమాణంలో అయితే ఉంటుంది. ఈ లైన్ కూడా చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ చూసుకోండి. అయితే ఒకసారి మనం గమనిద్దాము, ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు. ఒక ఎగ్ తీసుకున్నాం మనం, ఎగ్ని బాయిల్ చేసాం, బాయిల్ చేసి పైన
షీల్ ఉంటుంది కదా పెంకు, అది మనం రిమూవ్ చేసాము. రిమూవ్ చేసినప్పుడు మనకి రెండు పదార్థాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మనకి వైట్ కలర్లో ఉంటుంది ఇది. ఓకే, ఇదంతా వైట్ కలర్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే అల్బ్యూమిన్ పార్ట్ అని చెప్తాము. మధ్యలో మనకి ఎల్లో కలర్ ఉంటుంది, దీన్ని యోక్ అని చెప్తాము అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అలాగే కణాల్లో భాగాలు కాబట్టి అది కూడా ఒక కణమే కాబట్టి ఇలా చెప్తున్నాము. ఓకేనా? కాబట్టి ఈ ఎగ్లో ఉన్నటువంటి తెల్లని పదార్థం ఏదైతే ఉంటుందో దానికి అల్బ్యూమిన్ అంటాము. తర్వాత మిడిల్ పార్ట్ ఎల్లో కలర్ కాబట్టి దట్ ఈస్ కాల్ యోక్ లేదా సోనా అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఒకే కణంలో ఉన్నటువంటి భాగాలు ఇవి. ఓకే, తర్వాత ఈ పహలీకి బహుజో అంటే కదా, ఈ అమ్మాయికి ఇక్కడ ఒక డౌట్ వచ్చింది చూడండి. ఏనుగులో ఉండే కణాలు ఎలుకలో ఉండే కణాలు పెద్దవిగా ఉంటాయా? ఏమి ఉండవు. ఏనుగులో కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎలుకలో కణాల సంఖ్య అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏనుగులు అనేవి పెద్దగా ఉంటాయి, ఎలుకలు అనేవి చిన్నగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి జీవి యొక్క శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి అలా సంబంధమే లేదు. అదేంటో ఒకసారి చూస్తాం చూడండి ఇక్కడ. ఓకే, ఏమంటున్నాడంటే ఒక జీవి యొక్క అంటే ఒక సైజు ఎలా డిసైడ్ అవుతుందంటే ఆ జీవిలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే సంఖ్య, కణాల సంఖ్య బట్టి ఏ జీవులు అయితే కణాలు ఎక్కువగా ఉంటాయో ఆ జీవి పెద్దదిగా ఉంటుంది, ఏ జీవిలో కణాలు అనేవి తక్కువగా ఉంటాయో ఆ జీవి అనేది తక్కువ సైజులో ఉంటుందని అర్థం అన్నమాట. ఓకేనా? తర్వాత మనం ఇప్పుడు కణ నిర్మాణము, విధులు అనేటువంటి అంశాన్ని అయితే చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఒక్కో దాని గురించి మనం మాట్లాడదాము. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నారంటే ఇక్కడ చూడండి, మనకి కణ నిర్మాణము అదేవిధంగా విధుల గురించి మాట్లాడుతున్నాము. దీనిలో ఇక్కడ కణజాలం గురించి ఒక బిట్ ఇచ్చాడు. అసలు కణజాలం అంటే ఏంటి? కణజాలం అంటే కణాలన్నీ, సెల్స్ అన్నీ కలిసి గ్రూప్ ఆఫ్ సెల్ ఇస్ కాల్ టిష్యూ కదా. టిష్యూ, గ్రూప్ ఆఫ్ టిష్యూ ఇస్ కాల్ ఆర్గాన్, గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ ఇస్ కాల్ ఆర్గాన్ సిస్టమ్ అండ్ ఆర్గానిజం. అంటే కణాలన్నీ కలిసి కణజాలాలు ఏర్పడతాయి, కణజాలాలు అన్నీ కలిసి అవయవంగా ఆర్గాన్గా ఫామ్ అవుతాయి, అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ, తర్వాత జీవిగా ఫామ్ అవుతుంది. ఇదే కదా మరి కణజాలం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వర్తించే ఒకే పోలికలు ఉన్నటువంటి కణాల సముదాయము. ఇది ఒక కణజాలం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ వన్ టిష్యూ, ఏదో ఒక టిష్యూ అనుకోండి. సో ఇన్సైడ్ ద టిష్యూ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక సెల్. అంటే టిష్యూ కంటైన్ నెంబర్ ఆఫ్ సెల్. సో ఈచ్ సెల్ టు పెర్ఫామ్ ఏ సిమిలర్ ఫంక్షన్. అంటే ప్రతి కణజాలంలో ఉన్నటువంటి ప్రతి కణం అనేది ఒకే పనిని చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కణజాలం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పనిని నిర్వర్తించే ఒకే పోలికలు కలగా ఉన్నటువంటి కణాల సముదాయాన్ని మనం కణజాలం అని చెప్పొచ్చు. సో తర్వాత మనకి కణజాలం అంటే కణజాలాలన్నీ కలిసి మనకి అవయవాలు ఫామ్ అవుతాయి. మరి అవయవాలను ఎక్కడి నుంచి వస్తాయి? కణజాలం నుంచి వస్తాయి. కణజాలాలు ఎక్కడి నుంచి వస్తాయి? కణాల నుంచి వస్తాయి. కాబట్టి కణం అనేది జీవుల్లో ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. ఈ కణం అనేది ప్రతి జీవి అనేది ఒక సింగిల్ సెల్తో తన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఒక బేబీ అనేది మదర్ వూమ్లో సింగిల్ సెల్ అనేటువంటి జైగోట్తో తమ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి జీవిలో ఇంక్లూడ్ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ బాడీ పార్ట్ మేడ్ అప్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సెల్. సో సెల్ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. సెల్లే మనకి స్టార్టింగ్ కాబట్టి కణం అనేది ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం కణంలో ఉండేటువంటి భాగాలు ఒకసారి మాట్లాడదాము. మరి కణంలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కణం తీసుకున్నా ఇక్కడ చూడండి, ప్లాంట్ సెల్ తీసుకున్నాను, యానిమల్ తీసుకున్నాను. దీంట్లో అవుటర్ మెంబ్రేన్ వచ్చేసి సెల్ మెంబ్రేను, ప్లాస్మా మెంబ్రేను. సో దీంట్లో మనకి ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది, తర్వాత ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, తర్వాత అంతా ఓకే. అయితే మెయిన్గా మనం కణంలో ఉన్నటువంటి మెయిన్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కణత్వచం గురించి మాట్లాడాలి. అంటే సెల్ మెంబ్రేన్ గురించి మాట్లాడాలి, తర్వాత న్యూక్లియస్ గురించి ఉంటుంది, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సైటోప్లాజం లేదా కణ ద్రవ్యం. అలాగా 3 అంశాలని మరి 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అంతే స్టాండర్డ్ ఇచ్చాడు, 8th స్టాండర్డ్ బట్టి ఇచ్చాడు. కాబట్టి సో కణం నందు మనకి సెల్ మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది అండ్ న్యూక్లియస్ అనేవి ప్రాథమికమైనటువంటి అంశాలు 3. కాబట్టి ఒకటి కణత్వచము, ప్లాస్మా మెంబ్రేన్ ఒకటి, అదేవిధంగా మనకి సైటోప్లాజం ఒకటి, న్యూక్లియస్ ఒకటి. ఈ 3 కూడా ఒక కణంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇక్కడ సైటోప్లాజం అదేవిధంగా న్యూక్లియస్ అనేది 2 కూడా మనకి ఈ సెల్ మెంబ్రేన్తో ఆవరించబడి ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ కేంద్రకం
సెంటర్లో ఉంటుంది. కేంద్రకం నుంచి సైటోప్లాజం, దాని తర్వాత మనకి సెల్ మెంబ్రేన్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మనం ప్లాస్మా పొర అని కూడా అనొచ్చు. కణత్వచాన్ని మనం ప్లాస్మా పొర కూడా అనొచ్చు అనమాట. సో ఇది ఏం చేస్తుంది ప్లాస్మా పొర? ఫర్ ఎగ్జాంపుల్ ఇది యానిమల్ సెల్ అనుకోండి. ఈ యానిమల్ సెల్లో అవుటర్ లేయర్ వచ్చేసి మనకి ప్లాస్మా మెంబ్రేన్, దీన్ని మనం సెల్ మెంబ్రేన్ అని చెప్తాము. సో ఇది ఏం చేస్తుందంటే అసలు ఈ కణం, ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అదేవిధంగా లేదా సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే ఒక కణాన్ని, ఈ త్వచం ఏం చేస్తుందంటే ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్నటువంటి పరిసరాల పదార్థాల నుండి వేరు చేస్తుంది అనమాట. సో చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి కానీ ఇతర కణాల నుండి ఈ కణాన్ని వేరు చేసేది ప్లాస్మా మెంబ్రేన్. ఇది ఏం చేస్తుందంటే కొన్ని రంధ్రాలను కలిగి ఉండి కొన్ని సెలెక్టివ్ సబ్స్టెన్స్ మాత్రమే కణంలోకి రాణిస్తుంది. ఆక్సిజన్ని, గ్లూకోజ్ని అదేవిధంగా కణంలోకి రాణిస్తుంది. కణంలో ఏర్పడినటువంటి CO2ని బయటికి పంపిస్తుంది. ప్లాస్మా పొర లేదా సెల్ మెంబ్రేన్ అని చెప్పొచ్చు. సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పొచ్చు అనమాట. సో కంటిన్యూషన్ ఏంటంటే మనకి 8th క్లాస్ బయాలజీ చూస్తున్నాము. ఏపీలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి బైలింగ్వల్ బుక్స్ మాత్రమే చదవాలి. 8th, 9th, 10th క్లాస్ కూడా మనకి 2024లో వచ్చినటువంటి న్యూ బుక్కే చదవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. న్యూ బుక్ చదవండి. ఓకే, ఇక్కడ మనం కణంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి అంశాన్ని చూస్తే ఒక్కసారి మీకు చెప్పేస్తాను చూడండి. సో మీరు నోట్స్ రాసుకొని, చాలా టైం ఉంది కాబట్టి నోట్స్ రాసుకోండి, బద్దకించొద్దు మీరు. కణంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి? సో కణత్వచం అని చెప్తున్నాను. దీన్ని ఏమంటాము? ప్లాస్మా మెంబ్రేన్ అంటాము లేదా సెల్ మెంబ్రేన్ అంటాము. కణత్వచం అని చెప్తాము. ఓకేనా? అయితే మనకి కణత్వచము అంటే ప్రస్తుతానికి మనకి ఒక కణంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కణం ఉందనుకోండి. ఈ కణంలో మనకి ఖచ్చితంగా యానిమల్ సెల్ అనుకోండి, ఇది ప్లాస్మా మెంబ్రేన్ అవుతుంది. లోపల ఉన్నది కూడా మనకి సైటోప్లాజం లేదా జీవ పదార్థం అవుతుంది. మధ్యలో మనకి న్యూక్లియస్ అయితే కేంద్రకం అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక కణంలో 8th స్టాండర్డ్లో ఇచ్చింది ఏంటంటే మనకి కణత్వచము, ప్లాస్మా మెంబ్రేను, జీవ పదార్థము, కేంద్రకం అనేవి ప్రాథమికమైనటువంటి అంశాలు అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఈ సైటోప్లాజం అదేవిధంగా కేంద్రకము కణత్వచంచే ఆవరించబడి ఉంటాయి అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఇక్కడ సైటోప్లాజంని అదేవిధంగా మనకి న్యూక్లియస్ని రెండింటిని ఆవరించి ఉంటుంది. మరి ప్లాస్మా మెంబ్రేన్ మరొక పేరు ఏంటంటే మనకి ప్లాస్మా పొర మనకి సెల్ మెంబ్రేన్ అంటాము. కాబట్టి దీన్నే ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటాము. సో కణత్వచానికి మరొక పేరు ప్లాస్మా పొర అని అర్థం. మరి ఇది ఏం చేస్తుంది? సో ఈ కణత్వచం ఏం చేస్తుందంటే ఒక కణాన్ని ఇతర కణాల నుండి వేరు చేస్తుంది, లేదా ఒక కణం ఉన్నటువంటి పరిసరం నుంచి ఆ పరిసరాల నుంచి ఆ కణాన్ని వేరు చేస్తూ ఉంటుంది. అంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది చూడండి, ఇక్కడ ఈ ప్లాస్మా ఒక కణాన్ని ఇతర కణాల నుండి వేరు చేస్తుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కణం ఉందనుకో, ఇక్కడ ఇది ప్లాస్మా మెంబ్రేన్ కదా, దీన్ని వేరు చేస్తుంది అనమాట. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి అంటే ఆ కణం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లోని పదార్థాల నుండి కూడా వేరు చేస్తుంది. ఆ కణం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ఉండేటువంటి ప్లేస్ నుంచి కూడా కణాన్ని వేరు చేసేది మనకి కణత్వచం లేదా ప్లాస్మా మెంబ్రేన్ లేదా సెల్ మెంబ్రేన్ అనొచ్చు. అయితే ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఎప్పుడూ కూడా కొంత రంధ్రాన్ని కలిగి ఉండి కొన్ని పదార్థానికి లోపల రాణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ టు ద సెల్, ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి, గ్లూకోజ్ కూడా కావాలి మనకి, ఇవి రెండు లోపలికి వెళ్తాయి. సెల్ లోపల మనకి కణ శ్వాసక్రియ జరుగుతుంది కాబట్టి ఆ కణ శ్వాసక్రియలో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది సెల్ నుంచి బయట రావాలి. అంటే కొన్ని పదార్థాలు సెల్ లోపలికి వెళ్తాయి, సెల్ బయటకు వస్తాయి. దేని ద్వారా అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కణత్వచంలో ఉన్నటువంటి రంధ్రాల వల్ల. సో ప్లాస్మా మెంబ్రేన్లో ఉన్నటువంటి రంధ్రాలు వెళ్తాయి కాబట్టి దీన్ని మనం సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ అని చెప్తాము. సో దాని తెలుగులో పారగమ్య త్వచం ఏదో అంటాము, సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రేన్ ప్లాస్మా పొర అని. ఓకేనా? కాబట్టి ప్లాస్మా పొర అనేది మనకి రంధ్రయుతంగా ఉండి, అదే ఒక్క నిమిషం ఎలా ఉంటుంది, రంధ్రయుతంగా ఉండి వెలుపలికి లోపలికి పదార్థానికి రవాణా చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది దాంట్లో ఉన్నటువంటి పాఠం. ఇది కణత్వచం గురించి ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం. ఓకే, కణాన్ని వెలుపలికి లోపలికి పదార్థాన్ని రవాణా చేస్తుంది ప్లాస్మా మెంబ్రేన్. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒక యాక్టివిటీ ఇచ్చాడు. మరి ఈ యాక్టివిటీలో మనకి యాక్చువల్గా ఆనయాన్ని తీసుకుంటాము, అది ప్లాంట్ సెల్ అవుతుంది. చీక్ సెల్ తీసుకుంటాము, అది యానిమల్ సెల్ అవుతుంది. ఈ సెల్స్ని మనం మైక్రోస్కోప్లో చూసేటప్పుడు ఒక స్టెయిన్ వాడతాము, ఒక రంగునిచ్చేటువంటి పదార్థాన్ని వాడతాము. దాన్ని ఏమంటామంటే మిథలిన్ బ్లూ అంటాము, గుర్తుపెట్టుకోండి. అదొకటి అడగొచ్చు, అంతే. తర్వాత మనకి ఇక్కడ కణత్వచం గురించి మాట్లాడేటప్పుడు
ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్లో ఉండేటువంటి సెల్స్ ఏంటి, అన్నీ కూడా ప్లాంట్ సెల్సే కదా. మరి ప్లాంట్ సెల్స్లో సెల్ మెంబ్రేన్ ఎలా ఉంటుంది, అది ఏంటి ఒకసారి ప్లాంట్ సెల్ గురించి మాట్లాడదాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్లాంట్ సెల్ అనుకోండి, దీన్ని ఆవరించి మనకి ఆల్రెడీ మీకు చెప్పాను గత వీడియోలో, ఒక్క నిమిషం, గత వీడియోలో కాదు గత పేపర్లో చెప్పాను, ఒక్క నిమిషం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ వెయిట్, ప్లాంట్ సెల్ అనుకోండి. ఈ ప్లాంట్ సెల్ షేప్లో మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కాబట్టి ప్లాంట్ సెల్ చూడండి ఒకసారి. అవుటర్ లేయర్ వచ్చేసి మనకి సెల్ వాల్ అని చెప్తాము, మధ్యలో సెకండ్ లేయర్ వచ్చేసి మనకి ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్తాము. అంటే వృక్ష కణాల్లో కానీ వృక్ష కణాల్లో 2 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్స్ వచ్చేసి మనకి కణ కవచం అని చెప్తాము, లోపల ఉన్నటువంటి లేయర్స్ వచ్చేసి కణ త్వచము. కాబట్టి ఇక్కడ ఉల్లి పొర కణం తీసుకున్నాం కాబట్టి ఇది ప్లాంట్ సెల్ అవుతుంది, ఓకేనా. మరి ఉల్లి పొర కణంలో ఉన్నటువంటి దాని అంచును ఆవరించి మనకి కణత్వచం ఉంటుంది. ఈ కణత్వచం పైన మరొక మందమైన పొర ఉంటుంది, దాన్ని మనం కణ కవచం లేదా సెల్ వాల్ అని చెప్తాము. ఇది ప్లాస్మా మెంబ్రేన్, ఇది ఆనియన్ సెల్లో ఉన్నటువంటి లేదా ప్లాంట్ సెల్లో ఉన్నటువంటి కణత్వచం, ఇది ప్లాస్మా మెంబ్రేన్. దీనిపైన ఉండేటువంటి మందంగా ఉండేటువంటి ఒక పొర ఉంది, దీన్ని మనం సెల్ వాల్ లేదా కణ కవచం అని పిలుస్తాము. అయితే మొక్కల కణాల్లో యాక్చువల్గా మనకి కేంద్రకం ఉంటుంది. అది ఏముంటుందంటే మనకి ఒక సైడ్ను ఉంటుంది. కణంలో దాదాపుగా అధిక సాంద్రత మన గుండ్రటి భాగం కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం అనేది వృక్ష కణాల్లో ఒక చివరను ఉంటే, అదే జంతు కణాల్లో మనకి మధ్యలో కేంద్రకం అనేది ఉంటుందన్నమాట. ఓకే, మరి వృక్ష కణాలలో మనకి ప్లాంట్ సెల్లో కేంద్రకం అనేది ఎక్కడ ఉంటుంది, పరిధీయ భాగంలో ఉంటుంది, పెరిఫెరీ రీజన్లో ఉంటుందన్నమాట, ఓకేనా. ఇది ఉల్లిపొరలో పరిశీలించినటువంటి మన సెల్స్ ఇవి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్ అనుకోండి, ఈ సెల్లో మనకి ఇది కేంద్రకము, రిమైనింగ్ అంతా మనకి సైటోప్లాజం లేదా కణద్రవ్యం అనేది అవుతుంది, ఓకేనా. తర్వాత చూడండి, ఓకే మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఇది. రైట్, ఓకే. కేంద్రకానికి కణత్వచం మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని మనం కణద్రవ్యం అంటాము. అంటే కణంలో మనకి కేంద్రకానికిను ఈ ప్లాస్మా మెంబ్రేన్ మధ్య ఉన్నటువంటి జిగురు పదార్థం అంతా కూడా మనకి ఏమంటాము, కణద్రవ్యం అని పిలుస్తాము. అలా చదువుకోండి. కాబట్టి యానిమల్ సెల్ తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్ సెల్ ఉంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, సైటోప్లాజం, న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మొక్కల కణాలు చూస్తున్నాం కాబట్టి, ప్లాంట్ సెల్ చూస్తున్నాం కాబట్టి ఇతను ఆలోచిస్తున్నాడు ప్లాంట్ సెల్కి కణ కవచం ఎందుకు అవసరమని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కణ కవచం గురించి మాట్లాడాలి, అంటే సెల్ వాల్ గురించి మాట్లాడాలి. అది అవుటర్ లేయర్ ఇన్ ప్లాంట్ సెల్, ఆబ్సెంట్ ఇన్ యానిమల్ సెల్. కాబట్టి కణ కవచం అనేది వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. ఇది ఏం చేస్తుందంటే కణత్వచం అనేది చూడండి, ఇక్కడ కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుందని మీరు ఇప్పటికే తెలుసుకున్నాను. అంటే ఆల్రెడీ మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుంది, కణానికి ఆకారాన్ని ఇస్తుంది. తర్వాత మనకి కణత్వచానికి అదనంగా ఇంకోటువంటి మందమైనటువంటి వెలుపలి పొర ఉంటుంది, దీనినే మనం కణ కవచం అని చెప్తాము. వెలుపలి పొర, కణ కవచం పైన ఉండేటువంటి వెలుపలి పొరనే మనం కణ కవచం అని చెప్తాము. సో మీ కణ కవచం ఏం చేస్తుంది, సెల్ వాల్ ఏం చేస్తుందంటే మనకి ఒకసారి చూడండి. అయితే ఇది మొక్కల్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పార్ట్కి, కణత్వచం కావచ్చు, రిమైనింగ్ పార్ట్కి కూడా ఒక రక్షణగా పనిచేస్తుంది కణకవచం అనేది. అదేవిధంగా మొక్క యొక్క కణాలకి ప్లాంట్ సెల్ అనేది దేని నుంచి కాపాడుతుందంటే టెంపరేచర్ నుంచి కాపాడుతుంది. అదేవిధంగా వేగంగా వీచే గాలుల నుండి, వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల నుండి మొక్క యొక్క అంటే వృక్ష కణానికి రక్షణ ఇచ్చేది ఏంటంటే మనకి కణకవచం లేదా సెల్ వాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ సెల్ వాల్ గురించి మనం మాట్లాడుతున్నాము. అంటే ఆల్రెడీ మనం ఇది ఏం మాట్లాడాము, కణత్వచం గురించి మాట్లాడాము, ఇప్పుడు కణకవచం మాట్లాడాము. అంతకుముందు ప్లాస్మా మెంబ్రేన్, ఇప్పుడు సెల్ వాల్ గురించి మాట్లాడుతున్నాము. కణానికి ఆకారం ఇచ్చేది కణత్వచం అయితే, ఈ కణత్వచానికి అదనంగా మొక్కల్లో మనకి ఇంకో మందమైనటువంటి పొర ఉంటుంది, దాన్ని మనం కణ కవచం అని చెప్తాము. అయితే కణత్వచంను ఆవరించి ఉండేటువంటి ఈ కణకవచం అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. యాక్చువల్గా మొక్క కణాలు కావచ్చు, మొక్కలో ఉన్నటువంటి మొక్కలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి లోపల భాగాలకి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇంకా మొక్క కణాల నుంచి, టెంపరేచర్ నుంచి ఇది కాపాడుతుంది వృక్ష కణాన్ని. అదేవిధంగా మనకి ప్లాంట్ సెల్ని కాపాడుతుంది. ఇంకా మనకి వేగంగా వీచే గాలుల నుండి ప్లాంట్ సెల్ని ఇది కాపాడుతుంది. కాబట్టి వేగంగా వీచే గాలుల నుండి, ఉష్ణోగ్రతల నుంచి, వాతావరణంలో జరిగేటువంటి మార్పుల నుండి రక్షణకి కేవలం మనకి
ప్లాంట్ సెల్లో ఈ సెల్ వాల్ అనేది ప్రముఖమైనటువంటి పాత్ర వహించి ప్లాంట్ సెల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. అయితే మనకు ప్లాంట్ సెల్ అనేది టెండన్కాన్షియా, అదేవిధంగా ఎలోడియా లేదా రియోపాత్రలో మనం ఖచ్చితంగా ఈ సెల్ వాల్ని అదేవిధంగా సెల్ మెంబ్రేన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ప్లాంట్ సెల్ చూసాము. ఇప్పుడు 8th స్టాండర్డ్లో మనకి యానిమల్ సెల్ అంటే ఏంటి? మన బుగ్గ లోపల ఉన్నటువంటి కణాలే కదా, చీక్ సెల్సే కదా. మనం ఏం చేస్తామంటే మన చీక్ సెల్ని లోపల నుంచి మనకి జాగ్రత్తగా కొంత భాగాన్ని ఒక చీక్ సెల్ భాగాన్ని ఒక పేస్ట్ తీసుకొని లేదా ఒక అగ్గిపుల్లని తీసుకొని కొంచెం మనం లోపల పక్కన గీకామనుకోండి, మనకి యానిమల్ సెల్ వస్తుంది. దాన్ని ఒక స్లైడ్ మీద పెడతాము, మనం మైక్రోస్కోప్లో చూస్తాము. అక్కడ మిథైలిన్ బ్లూ కానీ లేకపోతే అయోడిన్ అనేటువంటి ఈ రెండింటిని ఏదైనా స్లైడ్ మీద వేసి మనం ఉన్నటువంటి బుగ్గ కణాలని మనం చూడవచ్చు. దీన్ని మనం యానిమల్ సెల్ అని చెప్తాము, వృక్ష జంతు కణం అని చెప్తామన్నమాట. అప్పుడు మనం ఏం గమనిస్తామంటే మన ఒక పరిశుభ్రమైనటువంటి టూత్ పీక్ని కానీ అక్కడ మొన విరిచినటువంటి అగ్గిపులను తీసుకొని మన బుగ్గ లోపల కొంచెం గాయం కాకుండా అలాగ కొంచెం యాక్చువల్గా గీసామనుకోండి, దాన్ని తీసుకొని స్లైడ్ పైన ఉంచి దాన్ని మిథైలిన్ బ్లూ కానీ ఒక అయోడిన్ సొల్యూషన్ అని వేసామనుకోండి, అది మనకి ఇంకా యాక్టివ్గా కనిపిస్తుంది, కొంచెం బ్రైట్నెస్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ బుగ్గ కణాల్లో ఉన్నటువంటి కణాలని మనం జంతు కణాలు అని చెప్తాము, యానిమల్ సెల్ అని చెప్తాము. మరి ఈ యానిమల్ సెల్లో మనం చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే మూడు పార్ట్ కనిపిస్తుంది. ఒకటి కణత్వచం అంటే ప్లాస్మా మెంబ్రేను, రెండోది సైటోప్లాజము, మూడోది న్యూక్లియస్ ఉంటుంది. కణకవచం అనేది ప్లాంట్ సెల్లో ఉండదు, ఇది కనబడదు మనకి. ఓకేనా, అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. తర్వాత మనకి ఇప్పుడు మనం వృక్ష కణాల్లో కణకవచం కణత్వచం గురించి మాట్లాడాము, వృక్ష కణాలు జంతు కణాలు ఉంటుంది, కణకవచం గురించి మాట్లాడాము, తర్వాత యానిమల్ సెల్ గురించి మాట్లాడాము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ప్లాంట్ సెల్ యానిమల్ సెల్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏం మాట్లాడాము, మనం కణత్వచం గురించి మాట్లాడాము, ప్లాస్మా మెంబ్రేన్ గురించి మాట్లాడాము, తర్వాత సెల్ వాల్ గురించి మాట్లాడాము. ఓకేనా. తర్వాత మనకి కణంలో ప్రముఖమైన భాగం ఏంటంటే మనకి కణద్రవ్యం. ఇప్పుడు మానవ బుగ్గ కణాలు చూసాం కదా, దాంట్లో మనకి కేంద్రకం, ఇది బుగ్గ కణాలు అంటే మనకి యానిమల్ సెల్. యానిమల్ సెల్ ఎలా ఉంటుంది? కేంద్రకం మధ్య భాగంలో ఉంటుంది, చుట్టూ ఉన్నటువంటి కణం ఇది కనుక ఇది మనకి సైటోప్లాజం అనమాట. ఇప్పుడు కణద్రవ్యం సైటోప్లాజం, ఎయిదర్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సైటోప్లాజం ఈజ్ ప్రజెంట్ బోత్ సెల్, ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ రెండిట్లో ఉంటుంది కణద్రవ్యము. ఈ కణద్రవ్యంలో మనకి అనేకమైనటువంటి కణాంగాలు ఉంటాయి. సెల్ ఆర్గనెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైటోప్లాజం. అయితే ఇది కణద్రవ్యం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇది కేంద్రకానికిను అదేవిధంగా మన కణత్వచానికి మధ్యలో ఉండేటువంటి ఒక జిగురు లాంటి పదార్థమే మనం సైటోప్లాజం అని చెప్పవచ్చు అనమాట. దీంట్లో నెంబర్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి, అది మీకు తెలిసిందే. ఇప్పుడు కేంద్రకం గురించి మాట్లాడదాము. కేంద్రకం గురించి మాట్లాడేటప్పుడు మీకు నేను చేయాలంటే ఒక్క నిమిషం దీని గురించి చెప్తాను. ఇక్కడ దీని గురించి చెప్పాలంటే ఒకసారి నేను బ్యాక్ వెళ్ళాలి, మళ్ళీ అలాగే ఉండండి, లైన్లో ఉండండి. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే, కేంద్రకం గురించి మీకు మాట్లాడాలి కాబట్టి కేంద్రకము సాధారణంగా ఇది మనకి వృక్ష కణంలో ఉంటుంది, అదేవిధంగా జంతు కణంలో ఉంటుంది. వృక్ష కణాలలో మనకి కేంద్రకం అనేది పెరిఫెరల్ రీజన్లో ఉంటే జంతు కణాల్లో మధ్యలో ఉంటుంది. ఇది జంతు కణం అనుకోండి, ఇది జంతు కణము, ఇది వృక్ష కణం అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కేంద్రాన్ని నేను ఒక బయటికి ఎలా తీసుకున్నాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యానిమల్ సెల్ తీసుకుంటున్నాను, యానిమల్ సెల్ అనుకోండి. దీంట్లో నేను తీసుకునేది కేంద్రకాన్ని తీసుకుంటున్నాను. కేంద్రకాన్ని డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రకం. ఇది కేంద్రకం. కేంద్రకాన్ని ఆవరించి ఉండేటువంటి అవుటర్ లేయర్ మనం ఏమంటామంటే, కేంద్రకాన్ని ఆవరించినటువంటి త్వచని మనం ఏమంటామంటే న్యూక్లియర్ మెంబ్రేన్ లేదా కేంద్రక త్వచం అని చెప్తాం దీన్ని, కేంద్రక త్వచం. తర్వాత కేంద్రకంలో మనకి సమ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ న్యూక్లియస్. ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటామంటే మనం క్రోమాటిన్ పదార్థం అంటాము, క్రోమాటిన్ పదార్థం అని చెప్తాము, క్రోమాటిన్ పదార్థం. ఓకేనా. తర్వాత మనకి ఇదే న్యూక్లియస్లో మనకి ఒక రౌండ్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియోలస్. అంటే దీన్ని ఏమంటాము? కేంద్రకాంశము లేదా న్యూక్లియస్ అంటాము. ఇక మనకి కేంద్రకంలో న్యూక్లియోప్లాజం ఉంటుంది, ఇది మనందరూ తెలిసింది. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఒక్కసారి ఈ క్రోమాటిన్ కేంద్రకాన్ని బయటకు తీస్తే ఈ క్రోమాటిన్ అనేది నేను బయట తీస్తున్నాను, ఎలాగ చూడండి. దిస్ ఈస్ క్రోమాటిన్. దీస్ క్రోమాటిన్ ఇన్వాల్వ్ ఇన్ సెల్ డివిజన్. ఇక్కడ కొంత సెల్ డివిజన్ జరుగుతుంది. సెల్ డివిజన్ జరిగి కణంలో ఉన్నటువంటి
ఈ క్రోమాటిన్ వల్ల అనేది ఎలా మారుతుందంటే క్రోమోజోమ్ కింద మారుతుంది. రాడ్ లైక్ షేప్ ఈజ్ కాల్డ్ క్రోమోజోమ్. ఇది క్రోమోజోమ్గా మారుతుంది. సో ఇది క్రోమోజోమ్ జతలుగా ఉంటాయి. సో మనకి సెంట్రోమియర్ ఉంటుంది, 2 బాహువులు అనేవి ఉంటాయి, మీకు తెలుసు ఇది క్రోమోజోమ్. ఓకే, దిస్ ఇస్ ద క్రోమోజోమ్. పేరుగా ఉంటే నేను సింగిల్గా డ్రా చేశాను. సో ఇన్సైడ్ ద క్రోమోజోమ్ లోపల మనకి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఉన్నటువంటి చిన్న ఫ్రాగ్మెంట్ని ఏమంటామంటే, చిన్న ముక్కల్ని ఏమంటామంటే జీన్ అని చెప్తాం, లేదా దీన్ని జన్యువు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలోనే జన్యువు ఉంటాయి. డిఎన్ఏ అన్నా జన్యు అన్నా క్రోమోజోమ్ అన్నా ఒకే అర్థంలో వస్తుంది. కానీ క్రోమోజోమ్లో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ని ఏమంటామంటే, ఆ స్మాల్ పార్ట్ని ఏమంటామంటే జన్యు అంటాము. ఈ జన్యు ఏం చేస్తుందంటే ఒక తరం నుంచి మరొక తరానికి తల్లిదండ్రుల నుంచి లక్షణాలు, పేరెంట్ నుంచి లక్షణాలు తల్లిదండ్రులకి చేరవేస్తాయి. కాబట్టి నా నుంచి నా బిడ్డకి క్యారెక్టర్స్ వస్తున్నాయి, దానికి కారణం జీన్స్. అంటే జన్యువు ఏంటని చేస్తుంటే మనం ఎలా ఉన్నామో అంతా దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన బ్యాక్ సైడ్ జన్యువు ఉందనుకోండి, జన్యువు ముందు మనం నుంచుంటే మన జిరాక్సే ఆ జన్యువు లేదా డిఎన్ఏ అవుతుంది. మనం ఎలా ఉండాలో డిఎన్ఏలో ఉంటాయి. నీ జుట్టు రంగు ఎలా ఉండాలి, నీ స్కిన్ కలర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ జన్యువులో ఉంటాయన్నమాట. కాబట్టి జన్యువులు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి అనువంశిక లక్షణాలు చేరవేస్తాయి. కాబట్టి దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ వన్ పేరెంట్ టు వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. అంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా పిల్లలకు వస్తాయి. కాబట్టి అక్కడ కారణం ఎవరంటే జన్యువులు అని చెప్పొచ్చు. ఇది ఇలాగ మనం అక్కడ కేంద్రకాన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, అలాగే ఉండండి, ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, మనకి చాలామంది ప్రోక్యారియోట్స్ అంటే ఏంటని అడుగుతుంటారు. ప్రోక్యారియోట్స్ అండ్ యూక్యారియోట్స్ అని ఉంటాయి కదా. కేంద్రక పూర్వజీవులు, అదేవిధంగా నిజ కేంద్రక జీవులు తెలుసు మీకు, ఈ 8th క్లాస్లో ఇచ్చాడు. ఇది అంతా కొంచెం కాన్సెప్ట్ చిన్నదే కాబట్టి ఇలా చెప్తున్నాను. సో కేంద్రక పూర్వజీవులు, అదేవిధంగా నిజ కేంద్రక జీవులు అని చెప్పేసి యూక్యారియోటిక్ అండ్ ప్రోక్యారియోట్ అంటే ఏంటి, చాలా పుస్తకాల్లో మనం రాసి ఉంటుంది. కేంద్రకం లేకపోతే ప్రోక్యారియోట్ అని, లేకపోతే అది మన కేంద్రకం ఉంటే యూక్యారియోట్ అని ఇలా రకాలు చెప్తారు. దీనికి అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోక్యారియోట్ అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, బ్యాక్టీరియా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్న బ్యాక్టీరియా. సాధారణంగా బ్యాక్టీరియా కణం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉంటుంది. దీనికి ఫ్లాజెల్లా కషాబం ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది ఒక ప్రోక్యారియోటిక్ కేంద్రక పూర్వజీవి. మరి ఈ కేంద్రక పూర్వజీవిలో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ కేంద్రకం అనేది ఉంటుంది, న్యూక్లిక్ మెటీరియల్ ఉంటుంది. ఇది కేంద్రకం అనుకోండి. ఈ కేంద్రకం చుట్టూ మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే కేంద్రక త్వచం అనేది ఉండదు. కాబట్టి కేంద్రక పూర్వజీవులు అంటే కేంద్రకం లేనిది కాదు. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, దానిలో ప్లాస్మిడ్స్ ఉంటాయి, కానీ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉండదు. కాబట్టి ఇది ప్రోక్యారియోట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నిజ కేంద్రక జీవులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజ కేంద్ర జీవులు అంటే మొక్కలు, జంతువులు కదా. అన్ని మొక్కలు, అన్ని జంతువులు కూడా నిజ కేంద్ర జీవులే. హ్యూమన్ బీయింగ్ కూడా మనకి నిజ కేంద్ర జీవే. దీనిలో కేంద్రకం ఏమేమి ఉంటుంది, ఒక సెల్ ఉంటే, యానిమల్ సెల్ ఉంటే ఇది కేంద్రకం అంటే దీంట్లో క్రోమాటిన్ న్యూక్లియస్. సో ఇది కేంద్రక త్వచము. అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఉందా లేదా, కేంద్రక త్వచం ఉందా లేదా అనేటువంటి అంశాన్ని బట్టి కణాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి జీవులు, ప్రోక్యారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్ అని చెప్పొచ్చు. కాబట్టి చాలామంది కేంద్రకం లేకపోతే ప్రోక్యారియోట్ అని, కేంద్రకం లేకపోతే ఉంటే యూకారియోట్ అంటారు. కానీ అది తప్పు. కేంద్రకం అనేది ఉంటుంది, కొంత జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, కానీ కేంద్రకం చుట్టూ మనకి కేంద్రక న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉండకపోతే ప్రోక్యారియోట్, ఉంటే యూకారియోట్ అని అర్థం. అది మనకి ఇదనమాట. ఒకసారి టెక్స్ట్ బుక్ వెళ్దాము రండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి చదువుతాను చూడండి. కేంద్రకం జీవకణాలలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే కేంద్రకమే కదా. సాధారణంగా ఇది గోళాకారంలో ఉండి కణానికి మధ్యలో ఉంటుంది. ఇది రంజనం పొందుతుందంటే ఖచ్చితంగా మనం స్టెయిన్స్ ఏమైనా వాడామనుకోండి, మనం యానిమల్ సెల్ కానీ ప్లాంట్ సెల్ కానీ మైక్రోస్కోప్లో మనం అబ్జర్వ్ చేసేటప్పుడు మనం ఏమైనా స్టెయిన్ వాడితే ఖచ్చితంగా అది ఏమవుతుంది, మనకి చాలా కనిపిస్తుంది బ్రైట్గా. ఓకేనా, అది కేంద్రకం. మరి కేంద్రకాన్ని
కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటాం. ఓకే, ఈ పొర రంధ్రితంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకల పదార్థాల మధ్య పరస్పర రవాణా జరుగుతుంది. అంటే ఎలా అంటున్నారంటే కేంద్రక త్వచం, ఇది కేంద్రకం, ఇది సెల్ అనుకోండి. ఈ కేంద్రక త్వచంలో రంధ్రాలు ఉంటాయి. ఈ కణద్రవ్యంలో ఉన్నటువంటి పదార్థాలు కేంద్రకానికి, దీంట్లో ఉన్న పదార్థాలు బయట రావడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత కేంద్రకంలో ఇంకొక గుండ్రటి నిర్మాణం ఉంటుంది, అది కేంద్రకాంశం మీకు చెప్పాను. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోమ్స్ అనేటువంటి దారం వంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పాను. అంటే క్రోమోజోమ్లు కాదు, క్రోమాటిన్ థ్రెడ్ ఉంటుంది, అది సెల్ డివిజన్ జరిగి క్రోమోజోమ్ కింద మారుతుంది. వీటిలో ఏముంటాయని చెప్పాను, డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో జన్యువులు ఉంటాయని చెప్పాను. జన్యువులు ఉంటాయి. ఇవేం చేస్తాయి, తల్లిదండ్రుల లక్షణాలు వంశపారంపర్యంగా సంక్రమింపు చేస్తాయి అన్నమాట. ఈ క్రోమోజోమ్స్ అనేవి సెల్ డివిజన్ ఎప్పుడైతే మనకి జరుగుతుందో అక్కడ స్పష్టంగా మనకి 4 దశల్లో ఈ సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్ అనేవి కనిపిస్తాయని. ఇది 8th స్టాండర్డ్ కాబట్టి మనం ప్రతి లైన్ చదువుకోవాలి. హైయర్ స్టాండర్డ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఇలాంటి నుంచి మనకి ఖచ్చితంగా బిట్లు వచ్చేస్తాయి. ఓకేనా. ఇంకా కేంద్రకం ఏం చేస్తుంది, వంశపారంపర్యంతో తోడ్పడటమే కాకుండా, అంటే వంశపారంపర్యతని తోడ్పడటమే కాకుండా కణం అంటే ఒక సెల్ న్యూక్లియస్ ఉందనుకోండి, ఈ కణంలో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేది మిగతా కణాంగాల్లో ఉన్నటువంటి, అంటే కణంలో ఉన్నటువంటి మిగతా పార్ట్స్ని, మిగతా ఆర్గన్ని కంట్రోల్ చేస్తుంది. ఒక నియంత్రించే కేంద్రకంగా పనిచేస్తుంది ఏంటి, కేంద్రకం. ఓకే, తర్వాత మనకి యాక్చువల్గా ఆ కణంలో ఉన్నటువంటి మొత్తం పదార్థాన్ని మనం ప్రోటోప్లాజం అని చెప్తాము. ఇది ఒక చూడండి జీవ పదార్థం. సో ప్రోటోప్లాజం అని చెప్తాము. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, ఇది కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది, జీవ పదార్థాన్ని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారన్నారు కదా. ఇక్కడ ఏంటంటే అసలు ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి మనం. ఒకటి ఏంటంటే కణద్రవ్యం ఇది సైటోప్లాజం అంటాము. ఒకటి జీవ పదార్థం, ఇది ప్రోటోప్లాజం అని చెప్తాం. ఈ రెండింటి తేడా ఏంటంటే, ఇది ఒక సెల్ అనుకోండి, సెల్లో ఉన్నటువంటి లైక్ లిక్విడ్ని మనం జీవ పదార్థాన్ని మనం ఏమంటాము, ఈ కణంలో ఉన్నటువంటి జెల్లీ లైక్ సబ్స్టెన్సే మనకి సైటోప్లాజం, దీని కణద్రవ్యమే అంటాము. కానీ ఎప్పుడైతే కేంద్రకం ఏర్పడక ముందు కణద్రవ్యాన్ని జీవ పదార్థకం అనేవారు, ప్రోటోప్లాజం అనేవారు. ఎప్పుడైతే కణంలో కేంద్రకం ఫామ్ అయిందో అప్పుడు కణద్రవ్యం అని అంటున్నారు. కాబట్టి కణద్రవ్యమైన సైటోప్లాజం అంటాము, ప్రోటోప్లాజం సైటోప్లాజం ఒకటే. కణంలో కేంద్రకం కనుగొనలేనప్పుడు ముందు మనం కణద్రవ్యాన్ని ప్రోటోప్లాజం అనేవారు. ఎప్పుడైతే కణంలో కేంద్రకం కనుక్కున్నామో దాన్ని మనం కణద్రవ్యం అని పిలుస్తున్నాము. 2 ఒకటే అనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి, కణం యొక్క విధుల్ని నియంత్రించింది న్యూక్లియస్, కేంద్రకము. ఓకే, తర్వాత జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని మనం ప్రోటోప్లాజం అంటాము. ప్రోటోప్లాజం అంటే అక్కడ మనకి సైటోప్లాజం వచ్చేస్తుంది, సెల్ మెంబ్రేన్ వచ్చేస్తుంది, ప్లాస్మా మెంబ్రేన్ వస్తుంది, 2 ఒకటే, సెల్ వాల్ వస్తుంది, ఇంకా న్యూక్లియస్ వస్తుంది. వీటన్నిటిని కలిపి మనం జీవ పదార్థం ప్రోటోప్లాజం అని అంటామని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఓకేనా. ఇది కణద్రవ్యాన్ని, ప్రోటోప్లాజం ఏం చేస్తుంది, కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది, అంతే కదా. ప్రోటోప్లాజం అన్న కణద్రవ్యం ఒకటే, రెండింటిని కలిగే ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు అంటే మనకి ప్రోటోప్లాజం అంటే తెలియాలి, సైటోప్లాజం అంటే తెలియాలి. అది విషయం మీకు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటి, అదేవిధంగా నిజ కేంద్రక జీవులు అంటే మీకు చెప్పాను. సో ఇప్పుడు కేంద్రక పూర్వజీవులు బ్యాక్టీరియా కణం ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నేను చెప్పాను ఆల్రెడీ, ఒకసారి చదివేస్తాను చూడండి. బ్యాక్టీరియా కణంలోని కేంద్రకము బహుకణ జీవుల్లోని కేంద్రకం వల్ల బాగా వ్యవస్థీకరణ చెందలేదు, దానికి కేంద్రక త్వచం ఉండదు. అంటే బ్యాక్టీరియా కణానికి కేంద్రక త్వచం ఉండదు. మరి కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాలను కలిగి ఉండే కణాలని మనం కేంద్రక పూర్వజీవులు అంటాము, ప్రోకారియోట్స్ అంటాము. అటువంటి కణాలని కలిగి ఉండే జీవులే కేంద్రక పూర్వజీవులు. సో కేంద్రక పూర్వ కణాలు అంటే కేవలం ఆ కణంలో, ఆ కణం ఉందనుకోండి, ఆ కణంలో మనకి ఏముంటుంది, కేంద్రక పదార్థం ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, అంతే, న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది. కానీ దీని చుట్టూ ఉన్నటువంటి కేంద్రక త్వచం అనేది లోపించి ఉంటుంది. అటువంటి కణాలని ప్రోకారియోటిక్ సెల్స్ అంటాము. అటువంటి జీవుల్ని, ఆ కణాలని కలిగినటువంటి జీవుల్ని మనం కేంద్రక పూర్వజీవులు అంటాము. సో ప్రో అంటే ఆబ్సెంట్ అని అర్థము, క్యారియో అంటే న్యూక్లియస్, లేదా ప్రో అంటే ప్రిమిటివ్ అని కూడా అంటవచ్చు అనమాట. ముందు, ప్రిమిటివ్ అంటే ముందు కేంద్రకం, అంటే అంత డెవలప్ లేని కేంద్రకం అని కూడా అర్థంలో వస్తుంది అనమాట. ఓకేనా. కొన్ని ఇంగ్లీష్లో మనకి ఇంగ్లీష్ బుక్ చూడండి ఒకసారి ఎలా ఉంటుందో, ప్రిమిటివ్ అని రాసి ఉంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ప్రిమిటివ్ అని రాసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ప్రిమిటివ్, క్యారియో అంటే న్యూక్లియస్. ఇంగ్లీష్ మీడియం మనకు చక్కగా అర్థమవుతుంది మనకి ఈజీగా. ఓకేనా. తర్వాత మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి కేంద్రక పూర్వజీవులు బ్యాక్టీరియా ఒకటి ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ 8th స్టాండర్డ్లో బ్యాక్టీరియా ఒకటి, అదేవిధంగా మనకి ఇక్కడ బ్లూ గ్రీన్ ఆల్గే ఇచ్చాడు చూసుకోండి. కాబట్టి బ్యాక్టీరియా,
బ్యాక్టీరియా, అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆల్గే రెండు కూడా మనకి కేంద్రక పురుగుజీవులు. తర్వాత మనకి నిజ కేంద్రక జీవులు అంటే మనకి ప్లాంట్స్ యానిమల్ సెల్స్ వస్తుంది. కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. యూకారియోట్స్ అంటే నిజమైనటువంటి కేంద్రకం అని అర్థం. ఓకేనా. ఈ బ్యాక్టీరియాలు, బ్లూ గ్రీన్ ఆల్గే తప్ప మిగతా అన్నీ కూడా మనకి నిజ కేంద్రక జీవులే. వీటి గురించి హైయర్ సెక్షన్లో మనకి ఇంకా డెప్త్గా అయితే ఉంది. ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది, అప్పుడు మీకు చెప్తాను డీటెయిల్గా. ఇది 8th స్టాండర్డ్ కాబట్టి ఫ్రెండ్స్ ఇంతవరకే చెప్పాలి మనం. ఓకేనా. తర్వాత ఇంకా మనకి 8th స్టాండర్డ్లో మనకి రిక్తిగా గురించి ఇచ్చాడు. అసలు రిక్తిగా ఏం చేస్తుందంటే యాక్చువల్గా లైక్ ఇప్పుడు చూడండి, ఇది ప్లాంట్ సెల్ అనుకోండి, ఇది యానిమల్ సెల్. వ్యాక్యూల్ ఉంటుంది, రిక్తిగా అంటే వ్యాక్యూల్. సో ఇది ఏం చేస్తుందంటే యాక్చువల్గా వ్యాక్యూల్ అనేది కొన్ని పదార్థాలని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అదే యానిమల్ సెల్లో చాలా చిన్నదిగా ఉంటుంది. ఒకసారి చూద్దాం, మీకు చెప్పేసాను కదా ఒకసారి. ఇంకా మనం ఉల్లి పొర కణాలని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ప్లాంట్ సెల్ అబ్జర్వ్ చేసినప్పుడు కణద్రవ్యంలో కొన్ని ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాలు కనిపించాయి. వాటిని మనం వ్యాక్యూల్ లేదా రిక్తికలు అని చెప్తామన్నమాట. ఓకేనా. అయితే ఇది ఉల్లి పొర కణంలో వలె ఒకటే పెద్దదిగా ఉండొచ్చు, లేదా బుగ్గ కణం వలె చిన్నగా ఉండొచ్చు. అంటే ఏంటి, ఉల్లి పొర కణాల్లో అంటే ప్లాంట్ సెల్లో పెద్దగా ఉంటుంది, యానిమల్ సెల్లో చిన్నగా ఉంటుందని అర్థం. అయితే పెద్ద రిక్తికలు అనేవి ప్లాంట్ సెల్లో కామనే, అదేవిధంగా యానిమల్ సెల్లో రిక్తికలు చాలా చిన్నగా ఉంటాయని మీకు చెప్పాను. ఇది ఏం చేస్తుందంటే కణంలో ఉన్నటువంటి వేస్ట్ సబ్స్టెన్స్ అన్నింటిని కూడా ఇది ఒక స్టోర్ చేస్తుంది వ్యాక్యూల్. ఓకేనా. తర్వాత ఇంకోటి మనకి కేవలం ప్లాంట్ సెల్లో ఉండేటువంటి ప్లాస్టిడ్స్ అనేటివి ఉంటాయి. సో ప్లాస్టిడ్స్ ఈజ్ ఏ కలర్ గివెన్ టు ద ప్లాంట్ సెల్. మొక్క యొక్క కణాలకి రంగునిచ్చేటువంటి పదార్థమే మనకి ప్లాస్టిడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఏ లీఫ్ తీసుకున్నామంటే ట్రెడెన్కాన్షియా అనేటువంటి ఒక లీఫ్ తీసుకొని దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దాంట్లో మనకి ప్లాస్టిడ్లు కనిపిస్తాయి. ఈ ప్లాస్టిడ్స్ అనేవి లీఫ్ యొక్క ఎపిడెర్మిస్ సెల్లో ఎక్కువగా ఉంటాయి. చూడండి, లీఫ్ కణాల కణద్రవ్యం అంతటా కూడా అంటే లీఫ్ సెల్లో మనకి ఆ లీఫ్ సెల్ యొక్క కణద్రవ్యం మొత్తంలో కూడా మనకి ప్లాస్టిడ్లు అనేవి ఉంటాయి. ఇవి రకరకాల రంగురంగులో ఉంటాయి. కొన్ని క్రోమోప్లాస్ట్లు అంటే డిఫరెంట్గా ఉంటాయి, ల్యూకోప్లాస్ట్లు అనేవి వర్ణరహితంగా ఉంటాయని చెప్పేసి చాలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ప్లాస్టిడ్లు అనేవి మొక్క యొక్క లీఫ్లో ఉంటుంది, లీఫ్ కణాల్లో ఎక్కువగా ఉంటుంది. లీఫ్ కణాల యొక్క సైటోప్లాజంలో ప్లాస్టిడ్లు ఉంటాయి. ఇది కేవలం మొక్కకి రంగునైతే ఇస్తుంది, రంగునిచ్చేటువంటి ఒక ఆర్గనెల్ ప్లాస్టిడ్. ఓకే. అయితే ఇది ఏం కలిగి ఉంటుందంటే మనకి క్లోరోఫిల్ని కలిగి ఉంటుంది. ఈ క్లోరోఫిల్ కలిగి ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు, నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ అనుకోండి, ఈ లీఫ్లో మనకి క్లోరోప్లాస్ట్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ అంటే హరిత రేణువు ఉంటుంది, క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లో మనకి గ్రీన్ కలర్లో ఉండేటువంటి పిగ్మెంటు సిహెచ్ఎల్ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సన్లైట్ని అబ్జర్వ్ చేసి ఫోటోసిన్స్లో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కాబట్టి ఒక లీఫ్ తీసుకున్నాము, లీఫ్లో క్లోరోప్లాస్ట్లో మనకి క్లోరోఫిల్ అనేటువంటి ఒక పిగ్మెంట్. ఇవన్నీ కూడా ప్లాస్టిడ్లే అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది తర్వాత ప్లాంట్స్లకి యానిమల్స్లకి మధ్య పోలికలు ఇచ్చాడు, ఒకసారి మీరు చూసుకోండి, చాలా ఈజీ. ఇక్కడ ఏంటంటే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్, ప్లాస్మా మెంబ్రెన్ ఆర్ సెల్ మెంబ్రెన్ ప్లాంట్ సెల్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉంటుంది. సో సెల్ వాల్ అంటే కణకవచం వృక్షకణంలో ఉంటుంది, దీంట్లో ఉండదు. ఇప్పుడు న్యూక్లియస్, ఇది న్యూక్లియస్ రెండిట్లో ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రెన్ ఎన్ఎం అంటే న్యూక్లియర్ మెంబ్రెన్ రెండిట్లో ఉంటుంది, న్యూక్లియర్ మెంబ్రెన్. సైటోప్లాజం రెండిట్లో ఉంటుంది. ప్లాస్టిడ్ వచ్చి దీంట్లో ఉంటుంది, జంతు కణాలు ఉండదు. రిక్తిక రెండిట్లో ఉంటుంది, దీంట్లో పెద్దగా ఉంటుంది, దీంట్లో చిన్నగా ఉంటుంది. ఇది 8th స్టాండర్డ్లో ఇచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎలా చదువుకోవాలి. ప్రతి లైన్ మనకి ఇంపార్టెంటే. ఎక్కడ బిట్లు ఎరేజ్ అవుతాయంటే ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు మీరు చేసే పని ఏంటంటే ఖచ్చితంగా మనకి ప్రతి లెసన్ తర్వాత మనకి వాట్ యు హ్యావ్ లెర్న్ చెప్పేసి మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటి కొన్ని అంశాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఇది గమనించండి, బిట్టు పడటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో అన్ని జీవులు కణాలు ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి, కణజాలాలు ఇవన్నీ ఉంటాయి, మీకు తెలుసు కదా. ఓకే. ముందు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 1665లో రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను బెండులో అబ్జర్వ్ చేశారు. ఓకే, అది కూడా చూసుకోండి. కొన్ని కణాలు సాధారణ కంటికి కనిపిస్తాయి, మన హెన్ ఎగ్ కోడిగుడ్డు అని కనిపిస్తుంది. ఓకే. ఏకకణ జీవులు ఒకే కణము, అది అంతా తెలుసు. అయితే కణంలో ముఖ్యమైన 3 భాగాలు ఉంటాయి. కణత్వచము, ప్లాస్మా మెంబ్రేను, సైటోప్లాజము అండ్ న్యూక్లియస్. ఓకే. ఇంకా మనకి ఇంకా ఏముంది, సెల్ వాల్ గురించి ఇక్కడ ఇచ్చాడు. ప్లాస్టిడ్ అనబడేటువంటి
రంగు కలిగిన కణాంగాలు మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిడ్లు చూడండి. ప్లాస్టిడ్లో ఒక రకం ఏంటంటే మనకి హరితరేణువులో క్లోరోప్లాస్ట్ ఒక రకమైనటువంటి ప్లాస్టిడ్. మరి క్లోరోప్లాస్ట్లో క్లోరోఫిల్ ఉంటుంది, అది ఫోటోసిన్స్కి ఇన్వాల్వ్మెంట్ అవుతుందని చెప్తున్నాడు. మరి వ్యాక్యూల్ అంటే మనకి జంతు కణాలు చిన్నగా ఉండి వృక్ష కణాలు పెద్దగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. సో ఇంకా ఈ ఇంపార్టెంట్. సో ఇంకా మీకు కావాలంటే కీవర్డ్స్ సెల్ అంటే ఏంటి ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి, ఇవి కూడా అడగొచ్చు. సెల్ అంటే ఏంటి, సెల్ మెంబ్రేను, సెల్ వాలు, క్లోరోప్లాస్ట్, క్రోమోజోమ్, సైటోప్లాజం, యూకారియోటిక్ జీవి. సో యూకారియోటిక్ జీన్ అంటే ఏంటి, మల్టీసెల్యులర్, న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియస్, ఆర్గాన్ అండ్ సెల్ ఆర్గనెల్స్, ప్లాస్మా లేయరు, ప్లాస్టిడ్లు, ప్రోకారియోట్స్, సూడోపోడియము అండ్ టిష్యూస్, ఏకకణితో రిక్తిగా ఇవన్నీ ఇచ్చాడు, ఒకసారి మీరు చూసుకోండి. అయితే 8th క్లాస్ లెవెల్లో మనకి జన్యువు గురించి ఇవ్వటం జరిగింది తెలుగులో. జన్యువు గురించి ఇది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 8th స్టాండర్డ్ అంటే మనకి అంత ఈజీ ఏం లేదు. అంటే జన్యువు అంటే 8th స్టాండర్డ్ ఎలా అడుగుతాడంటే జీవులలో జన్యువు అనువంశిక చూడండి, జీవులలో ఈ జీన్ అనేది అనువంశికత ప్రమాణము, హెరిడిటీ క్యారెక్టర్ అని చెప్పవచ్చు. అనువంశికత ప్రమాణము తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలు ఎలా ఉంటాయంటే జీన్ ద్వారా వస్తాయి. మీ తండ్రి గోధుమ రంగు కళ్ళు ఉంటే మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఉంగరాల జుట్టు ఉంటే మీకు కూడా ఉంగరాల జుట్టు ఉంటుంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల నుంచి ఎందుకు వస్తుందంటే మనకి అది స్పెర్మ్లో ఉన్న న్యూక్లియస్ బట్టి, ఓవిల్ న్యూక్లియస్ బట్టి రెండు వస్తాయని తెలుసు మీకు. కాబట్టి జన్యువు అనేది ఒక జీవుల్లో ఉండేటువంటి అనువంశికత ప్రమాణం. ఓకేనా, ఇది ఒక నిమిషం. తర్వాత ఇంకేమి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 8th క్లాస్ ఫస్ట్ యూనిట్లో. సో ఇలా మీరు చదువుకోండి. వీలైతే నేను ఇది కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేపలేదు. ఏవైనా విషయం కామెంట్లు పెట్టండి. ఇక్కడ ఒకసారి చూడండి, నాకు కొంచెం ఇంగ్లీష్ మీడియం అలవాటు అయిపోయి నేను తెలుగు చదవలేకపోతున్నాను, ఏమనుకోవద్దు దయచేసి. సార్ ఏంటి పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం అనుకోవద్దు. ఇక టీచింగ్ ఇంగ్లీష్లో చేసి మనకి అది ఇబ్బంది అయిపోయింది అనమాట. ఏకకణ జీవులు ఒకే కణంతో గల దేహాన్ని కలిగి ఉంటాయి, ట్రూ. కండర కణాలు శాఖాయుతంగా ఉంటాయి, ఫాల్స్. కండర కణాలు ఎలా ఉంటాయి, రెండు వైపులా మొనదిలి ఉంటాయి, స్పిండిల్ ఫైబర్ షేప్ కండర కణాలు. శాఖాయుతంగా ఉండేవి నెర్వ్ సెల్సే కదా, మరి. ఓకేనా, నెక్స్ట్ జీవిలో ప్రాథమిక నిర్మాణ ప్రమాణము కణం, కానీ అవయవం ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. అమీబాకు నిర్దిష్ట ఆకారం అనేది ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా అంత అనవసరం లేదు. ఇది యూనిట్ 1 అన్నమాట. 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్ 1. తర్వాత మనకి ఇంకోటి ఉంది ఇక్కడ చూడండి, మీకు తెలుసా, ఇది కూడా వదలొద్దాం. ఓకేనా, ఇప్పుడు మన చర్మం యొక్క వెలుపలి పొరల కణాలన్నీ కూడా నిర్జీవ కణాలు. వీటికి జీవం లేని కణాలు. చర్మంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా మనకి నిర్జీవ కణాలే. సగటున ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. అంటే మనకి దీని ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. ద సెల్ ఈజ్ ఇన్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఆర్ డెడ్. అంటే మనకి సెల్, ఈ చర్మ కణాలన్నీ కూడా మనకి డెడ్ ఆర్గానిజం, డెడ్ సెల్సే అన్నీ కూడా. ఓకే, ఎన్ యావరేజ్ అడల్ట్ క్యారీస్ అరౌండ్ అబౌట్ 2 kgs ఆఫ్ డెడ్ స్కిన్. మనం సుమారు మనకి 2 kg డెడ్ స్కిన్, నిర్జీవ కణాలు అయితే 2 kg ఉంటాయంట. అయితే మనకి బిలియన్స్ ఆఫ్ టీనీ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ లాస్ట్ ఎవ్రీడే. రోజుకు మనకు తెలియకుండానే మన చర్మం పొలుసులు ఊడిపోతూ ఉంటుంది. అయితే మనం ఏదైనా ఒక డస్ట్ ఉందనుకోండి, ఆ టేబుల్ మీద మనం వేలుని ఇలా అన్నామనుకోండి, మన వేలు నుంచి, మన ఫింగర్ నుంచి కొన్ని చర్మ కణాలు అనేవి పోతాయని చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి తెలుగులో చూద్దాం. మన చర్మం యొక్క వెలుపలి పొరల కణాలన్నీ కూడా జీవం లేనివి. కాబట్టి మన చర్మంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా జీవం లేనివి, నిర్జీవమైన కణాలు. అయితే సగటున ఒక వ్యక్తి సుమారు 2 kg నిర్జీవ అంటే మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ కొద్దీ కొన్ని చిన్న ముక్కలన్నీ కూడా మనం చర్మం అనేది కోల్పోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. దుమ్ము పట్టిన టేబుల్ మీద వేలుని కదిలించిన ప్రతిసారి కూడా పాత చర్మ కణాలు అనేవి రాలిపోతూ ఉంటాయని చెప్పి ఇక్కడ చర్మం గురించి, స్కిన్ గురించి ఇవ్వటం జరిగింది. ఓకేనండి. తర్వాత మనకి ఇంకా ఏముంది, ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతుంది. సో తర్వాత వచ్చేసి మనకి మైక్రో ఆర్గానిజం ఫ్రెండ్ అండ్ ఫోయ్, అంటే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు, హానికర సూక్ష్మజీవుల గురించి రేపటి వీడియోలో మాట్లాడదాం. సో హోప్ మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరి ఇలాగ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని మీకు తెలియచేయండి. ఏపీ అభ్యర్థులు హ్యావ్ ఎ